బిఫోర్ దట్ విల్ జస్ట్ టాక్ విత్ చరణ్ కౌశిక్ గారు. నేను చదువుతున్నప్పుడు ఏంటంటే 1780లో భారతదేశంలో మొట్టమొదటి ప్రింట్ అయిన పత్రిక బెంగాల్ గెజెట్ పేరుతోటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సార్. దాని పేరు ద కల్కటా జనరల్ అడ్వర్టైజర్. ఆ రోజు నుంచి తర్వాత స్వాతంత్రం వచ్చి మనం చట్టాలు చేసుకుని అయ్యి ఈ రోజు దాకా కూడా ఒకటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనకి ఆర్టికల్ 1901లో. కానీ దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నాము అనేది వాళ్ళ కళ్ళకు కట్టినట్టు. అంటే ఈ రోజనే కాదు, వాళ్ళు ఏదో కొత్తగా వచ్చిందని కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఏ రకంగా మాట్లాడారు, ఇవాళ ముఖ్యమంత్రికి సంబంధించి ఇంట్లో వాళ్ళ మీద కూడా చాలా మనం మాట్లాడలేని కూడా అసభ్య పదజాలంతో వచ్చిన వాటిని యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ ఎనీ ఎడిటింగ్ ఆర్ సంథింగ్ ఎలా పబ్లిష్ చేస్తారు. అంటే సమ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. చరణ్ గారు ఇందులో ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు? అంటే ప్రధానంగా వ్యవస్థల గురించి మాట్లాడినప్పుడు శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థతో పాటు ఫోర్త్ ఎస్టేట్ అనేది ప్రధానంగా దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ అంటే ఈ మూడు వ్యవస్థలతో గాంధీ జర్నలిస్టుల ద్వారా కావచ్చు జర్నలిజం ద్వారా అవుతుందని చెప్పేసి మనమంతా నమ్ముతుంటాం. ఎందుకంటే ఒకళ్ళు చట్టాలు చేస్తే ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, ఆ చట్టాలను రక్షించేవాళ్ళు. ఈ మూడు గాడి తప్పినప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అనేది చాలా అలర్ట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ ఆర్టికల్స్ రూపంలో కావచ్చు, లేకపోతే న్యూస్ ప్రెజెంట్ రూపంలో కావచ్చు, లేదు సమాజంలో ఇంకా ఈ మూడు గుర్తించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు వెలుగులో తెచ్చేదే జర్నలిజం. కానీ ఈ మధ్యకాలం 2014 తర్వాత ప్రధానంగా 2014 తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండు డివైడ్ అయిన తర్వాత 2014 తర్వాత మొత్తం వ్యవస్థ అంతా గాడి తప్పింది. ఎందుకంటే మేము 2005 ఉస్మానియా యూనివర్సిటీ పీజీకి వచ్చినప్పుడు అంటే బీసీ బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అయినా మాస్టర్ ఆఫ్ జర్నలిజం అంటే చాలా విలువ. అసలు జర్నలిస్ట్ అంటే చాలా విలువ. 2000 ఆ ప్రాంతం, 2005 ఆ ప్రాంతంలో, 2015 నుంచి తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, అదే కాకుండా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఏకంగా అది అసెంబ్లీకి కూడా పాకింది. ఒకనాడు బయట ఉండి మాట్లాడుకునే వాళ్ళు, తర్వాత టీవీలలో మాట్లాడి, తర్వాత ఏకంగా అసెంబ్లీ లోపల బూతు పదాలు, వ్యక్తిగత విషయాలు, లేకపోతే కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, లేదు ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అసెంబ్లీలో ఏ విధంగా అవమానించారో ఆనాడు తెలుగు ప్రజలంతా చూసారు. కాబట్టి ఇది ఒక్కొక్కసారి ఏమైందంటే ఇది ఏదైతే 2014 తర్వాతనే ఇది ఒక్కొక్క స్థాయిలో పెరుగుకుంటూ మొత్తం. అంటే ఇది మొత్తం ఒకప్పుడు సినిమాలు కూడా వాస్తవంగా సెన్సార్ ఉండేది. అసలు సినిమాల్లో కూడా మొత్తం ఏ విధంగా బూతులు మాట్లాడే పరిస్థితి, అసలు మాట్లాడరాని మాటలు. అంటే మనకి థియేటర్కి సెన్సార్ ఉంది కానీ డిజిటల్కి సెన్సార్ లేదు. ఈ థియేటర్ సెన్సార్ ఉన్నా కూడా ఆ పరిస్థితి అది కూడా చెడిపోయింది. ఒకప్పుడు ఆ పరిస్థితి లేకుండే. ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం వ్యవస్థలన్నీ ధ్వంసమైనాయి. కాబట్టి ఈ వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెన్సార్ ఉన్నటువంటి సినిమాలు కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు ఇంత లాంగ్వేజ్, ఇంత భాష, ఇంత రాష్ట్రం ఉండేది కాదు. అదే కాకుండా అక్కడ సన్నివేశాలు కూడా చాలా హుందాగా ఉండేది. అసలు సినిమా ఫ్యామిలీతో పోతే ఈ సినిమా చూడగలుగుతాం అనే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఇది ఒకటి కాదు. అంటే జర్నలిజం అనేది 2014 తర్వాత చెడిపోతూ 10 సంవత్సరాల కాలం పట్టింది. సినిమాల్లో కూడా మొత్తం వ్యవస్థ కూడా దెబ్బతినిపోయింది. ఇప్పుడు సినిమాలో పోయిన అదే పరిస్థితి, రాజకీయాలు, అసెంబ్లీ లోపల కూడా బూతులు మాట్లాడే పరిస్థితి. కాబట్టి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది పతాక స్థాయికి చేరిపోయింది. ఆ తర్వాత అంతకుముందు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014 నుంచి 18 వరకు ఉన్నప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 భారతదేశంలో అత్యధికంగా చెడిపోయిందని నాకు తెలిసి ఆంధ్ర అనుకుంటున్నా. రెండోది తెలంగాణ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశం ఇంత ఘోరంగా ఎక్కడ కూడా ఇంత దురదృష్టం. అంటే వీటిలో మనకి ర్యాంకింగ్స్ నెంబర్ 1, నెంబర్ 2 రావడం చాలా దురదృష్టం. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా వారు వాడుతున్న భాష అంటే ముఖ్యమంత్రి కాకముందు కానీ అప్పుడు సరే రాజకీయం కోసం కొంత వాడినా, ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా హుందాగానే ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఆయన కూడా గతి తప్పుతున్నారా, లేకపోతే ఫ్రస్ట్రేషన్లో తప్పక కొన్ని మాటలు వాడాల్సి వస్తుందా? అంటే ఇది ఇక్కడ చాలా స్పష్టం. ముఖ్యమంత్రి గారే మాతో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడి, మీతో కూడా జర్నలిస్టులతో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా చిట్చాట్లో చాలా సందర్భాలు మాట్లాడి. ఎందుకంటే ప్రతి దాన్ని వాస్తవాలను అవాస్తవాలని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. వాస్తవాలను స్వీకరిస్తలేదు, అవాస్తవాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత సహనం కోల్పోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 170 గ్యారెంటీలు నెరవేర్చారు. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేకుండా కూడా ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం, అదే కాకుండా ప్రగతి భవన్కు ఆనాడు
గేట్లు పెట్టి అదేవిధంగా ఎవరు పోనీయకపోతే దాన్ని ప్రజాభవన్గా మార్చి అక్కడికి ప్రజాభవన్ వారానికి 2 రోజులు జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆనాడు 2014లో కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే అది ఏబిఎన్ కావచ్చు TV9 1 సంవత్సరం కాలం పాటు బ్యాన్ చేసిన సందర్భం. కాబట్టి అదే కాకుండా చాలామంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఎక్కువ తక్కువ చేస్తే 10 కిలోమీటర్ల లోతు పొందబెడతా. ఫస్ట్ టైం ఐ థింక్ ఐ మీన్ నాకు తెలిసి నేను జర్నలిజంలోకి వచ్చిన దాదాపు చూసిన అంత స్థాయిలో ఎవరు థ్రెటనింగ్ చేయడం అదే మొట్టమొదటిసారి బహుశా. ఇంకా 2014 ప్రాంతంలో ఇంత ఈ స్థాయిలో కూడా బూతులు ఇట్లానే మాట్లాడేది లేకుండా తిన్మార్ మల్లన్న కూడా అరెస్ట్ చేసిన సందర్భం మనం చూసినాం. అంటే తిన్మార్ మల్లన్న అంటే వ్యక్తులు ఎవరైనా అండి, నేను మన తిన్మార్ మల్లన్న కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆయనది ఏంటంటే ఒక డిజిటల్ మీడియాలో ఇలా కూడా చేయొచ్చా అంటే ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, విచ్ ఈజ్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్ చరణ్ గారు. అంటే ఇవాళ స్వాతి గారు, చరణ్ గారు మీరు ఇద్దరు ఉన్నారు. మీరు యంగ్ శక్తికి భారతదేశంలో యువత ఏదైనా సాధించగలరనే దానికి మీరు స్వాతి గారు ఇద్దరు కూడా ఎగ్జాంపుల్స్. నేను మీ ఇద్దరిని కూడా చాలా కాలంగా చూస్తున్నాను. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఒక భయం, ఒక ఆందోళన కలుగుతుంది. అంటే ఎటు వెళ్ళిపోతుంది ఇది, ఎంతో కొంత బాధ్యత ఉండక్కర్లేదా మాట్లాడే మాటకో చేసే చేతకో అని. రిషి గారు వాస్తవం మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్కడో ఒక కంట్రోలింగ్ లేకపోతే వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. ఇప్పుడు ఈ వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలు గాడి తప్పినాయి. 4th ఎస్టేట్ ఒకటే కాదు, అన్ని వ్యవస్థలు గాడి తప్పినాయి. కాబట్టి ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ప్రధానంగా జర్నలిస్టులే సరిదిద్దుతుంటారు. ఈ 3 వ్యవస్థలు గాడి తప్పితే ఇప్పుడు జర్నలిజమే గాడి తప్పిన పరిస్థితి. ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ భాష అయితే ఇక భాష వినరాని భాష, చెప్పరాని భాష, అది వర్ణించలేని భాష, మనుషులు కాదు, ఇక మామూలు సాధారణ ప్రజలు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి అదేవిధంగా అధికారులు కావచ్చు, మంత్రుల మీదనే వాళ్ళు అట్లాంటి భాష వాడుతుంటే మరి సాధారణ ప్రజల మీద ఇంకా విపరీతమైన ట్రోలింగ్ చేసే పరిస్థితి. కాబట్టి ఈ రోజుల్లో ఏమవుతుందంటే, నేను ప్రధానంగా ఒకనాడు టీవీలో వార్త వచ్చిందంటే భయపడేవాళ్ళు, అది అధికారులైనా రాజకీయ నాయకులైనా లేదా బిజినెస్ అసలు టీవీలో వచ్చిందంటే కరెక్ట్. పేపర్లో కావచ్చు, టీవీలో ఒకసారి ప్లే అయిందంటే సమస్య పరిష్కారం లభించేది, పేద ప్రజలకు న్యాయం జరిగేది. ఇప్పుడు ప్లే చేసి ఇది అబద్ధమే అని చెప్పేసి నిజాన్ని అబద్ధం అని నమ్మే పరిస్థితి. అదొకటి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే, మేము 2014 నుంచి 2009 నుంచి 14 తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా పేపర్లో కటింగ్స్ వస్తే కట్ చేసుకుని మంచి ఒక దాచుకొని ఒక స్పైడర్ మైండ్లో చేసుకుని తర్వాత 14 తర్వాత పేపర్ తీసేసి డస్ట్బిన్లో పెట్టే పరిస్థితి. అంటే వార్తకు విలువ వాల్యూ అంటే ఇప్పటికీ కొంత ఉంది. కానీ అంటే నేను ఇందాక ఇంట్రడక్టరీ వర్డ్స్ చెప్పాను, ఇవాళ ప్రైమ్ 9తో పాటు దాదాపు 500 శాటిలైట్ ఛానల్స్ భారతదేశంలో న్యూస్ ఛానల్స్ నడుస్తున్నాయన్నా, దాదాపు 200కు పైగా పత్రికలు నడుస్తున్నాయన్నా కూడా ఇంకా ఎంతో కొంత క్రెడిబిలిటీ ఏది ఇంత డిజిటల్ మీడియా సూపర్ ఫాస్ట్ యుగంలో కూడా నాలాంటి జర్నలిస్టులు ఇంకా పనిచేయగలుగుతున్నారు. అంటే ఇంకా ఎంతో కొంత ఆ విలువలు కాపాడుకోవడం వల్లేనేమో అని అనుకుంటా. రెడ్డన్న గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. అలాగే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, BRSV రాష్ట్ర అధ్యక్షులు. నమస్కారం. రెడ్డన్న గారు, ఇవాళ మన డిస్కషన్ అంటే 2 అంశాలు.